ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. ప్రభువారి పరిశుద్ధ నామములో మీకు అందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. చూడండి దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. అది ఆకాశ వర్ష జాలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. హల్లెలూయా. ఒక దేవుని బిడ్డగా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, నా గురించి ఏం చెబుతాడు, నా కుటుంబం గురించి ఏం చెబుతాడు. ప్రభు మాట కావాలి, ఆయన వాక్కు నాకు కావాలి, ఆయన ఇచ్చే వాగ్దానం కావాలని ప్రతి దేవుని బిడ్డ హృదయం తహతహలాడుతుంది. ఎందుకంటే మనం రొట్టె వల్ల బ్రతికే వాళ్ళం కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతికే వాళ్ళం. కాబట్టి ప్రతి హృదయం కూడా ఆ విధంగానే ఘోషిస్తూ ఉంటుంది, దేవుడు నాతో మాట్లాడాలి. అందుకనే మనము రాత్రంతా కనిపెట్టుకుని ప్రార్థనాపూర్వకంగానే మన్నాడు మన క్రొత్త సంవత్సరంలో ప్రవేశిస్తాం. కారణం ఏంటి అంటే మనము దేవుని మాట వల్ల బ్రతికే ప్రజలం. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క వాక్కు మన జీవితాల్లో ఎంత దీవెనో మనకి తెలుసు. ఆయన మాట ఇస్తేనే మనం బ్రతకగలం. ఆయన వాక్కు లేకుండా మనము జీవించలేము. కాబట్టి ప్రతి వారు కూడా దేవుని వాక్కు కొరకు కనిపెడతారు. అయితే ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, సంవత్సరపు మొదల నుండి సంవత్సరపు చివరి వరకు ఎల్లప్పుడూ నా కన్నులు మీ మీద ఉంచుతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంవత్సరపు మొదలు నుండి సంవత్సరపు చివరి వరకు ఎల్లప్పుడూ నా కన్నులు మీ మీద ఉంచుతాం. ఇది దేవుడు మన కొరకు చేస్తున్న గొప్ప వాగ్దానం అయ్యింది. హల్లెలూయా. ఆనాడు మొదట దేవుని బిడ్డలైన ఇశ్రాయేలీయులకి ఆ వాగ్దానం ఇవ్వబడింది. ఈ రోజున ఈ చివరి ఇశ్రాయేలీయులమైన మనకి ఈ వాగ్దానం వర్తించింది. అదేంటి అంటే సంవత్సరాది మొదలు సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దేవుని కన్నులు మనల్ని చూస్తున్నాయి. దేవుడు మనల్ని చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మన మీద మనల్ని చూస్తున్నాడు. ఆయన చూపులో మనమున్నాం. ఆయన చూపులోనే మన ప్రయాణం కొనసాగుతూ ఉంది. మన దినాలు కొనసాగుతూ ఉన్నాయి. మన గంటలు నిమిషాలు కూడా ఆయన చూపు మన మీద ఉండి మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ సత్యాన్ని మనము జీర్ణించుకోవాలి. ఈ సత్యములో నిలిచి ఉండాలి. దేవుడు ఎక్కడో మనకు తెలియని చోటలో లేడు. అందుకనే కీర్తనాకారుడు 139వ కీర్తనలో ఎంత అద్భుతంగా తన పాట పాడుకుంటున్నాడంటే, దేవా నన్ను చూస్తున్నావు, పడుకునేటప్పుడు చూస్తున్నావు, నా పడక నీకు తెలుసు, నా నడక నీకు తెలుసు, నేను కూర్చోవడం తెలుసు, నేను లేవడం తెలుసు, నేను ఆకాశం పైకి ఎగిరిపోయినా అక్కడ నీ కన్నులు చూస్తాయి, పాతాళంలోనికి దిగిపోయినా అక్కడ నీ కన్నులు చూస్తాయి. నీ కన్నులకు మరుగైనది లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు చూస్తున్నాడు అనే మాట ఏదో ఆలాపాలంగా చెప్పే మాట కాదు. అందుకనే కీర్తనాకారుడు ఆ సత్యాన్ని గ్రహించాడు. అందుకనే
ఎక్కడ కూర్చున్నా దేవుడు నన్ను చూస్తున్నాడు అనే ఆలోచనలోనికి వెళుతున్నాడు కాబట్టే అతడు అద్భుతమైన ఈ కీర్తనని పాడుకుంటున్నాడు. ప్రభా, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పోతాను? నీవు నన్నే కదా చూస్తున్నావు, నన్నే కదా గమనిస్తున్నావు, నన్నే కదా పరిశీలిస్తున్నావు. నా మీదే కదా ఇంత లక్ష్యం, ఇంత శ్రద్ధ, ఇంత బాధ్యత. చూడండి, దారి పొడిగిన మన స్కూల్కి వెళ్ళామనుకోండి, ఒక స్కూల్లో మన బిడ్డ చదువుతూ ఉన్నాడు. మా కొడుకున్నాడు, వాడు ఇప్పుడు గుంటూరులో ఒక హాస్టల్లో వాడిని చదువుకుంటున్నాడు. మొన్న నేను, డాడీ గారు, తర్వాత మా పిల్లలు అక్కడ కలిసి వెళ్ళాం. ఎంతమంది పిల్లలు ఆటలాడుకుంటున్నారు. ఆ సమయంలో వాళ్ళు ఆటలు ఆడుకునే సమయం కాబట్టి అందరూ వెళ్ళి అక్కడ ఆడుకుంటున్నారు. ఆడుకుంటూ ఉంటే నాకు ఎంతమంది ఆడుకుంటున్నా కూడా వాళ్ళు ఎవ్వరు నాకు కనబడడం లేదు. వాడు కలర్ చొక్కా కోసం నేను చూస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఎంతమంది ఆడుకుంటున్నా వాళ్ళ మీద నాకు ఏ దృష్టి పడడం లేదు. ఆడేడి, ఆ కలర్ షర్ట్ ఏడి అనుకుని చూసుకుంటా ఉన్నాను. నిజమే, మీరు కూడా స్కూల్కి వెళ్ళి మీ పిల్లల కోసం ఎలా వెతుక్కుంటారు చెప్పండి? మీ పిల్లలు మీ కంటికి కనబడాలి. హల్లెలూయా. ఈరోజు దేవుడు అంటున్నాడు, నా కన్నులు నీ మీద ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు దినాలలో ఎవరు కూడా అంత దృష్టి పెట్టలేదు. దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్నే చూస్తున్నాడు అని ఎవ్వరూ కూడా దృష్టి పెట్టడం లేదు. కానీ దావీదు చెబుతున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. ఈ రోజున దేవుని బిడ్డలారా, మీరు ఈ సంవత్సరం అంతా కలిగి ఉండవలసిన ఒక జ్ఞాపకం, ఒక జ్ఞప్తి ఏదైనా ఉంది అంటే అది ఏంటి అంటే, దేవుడు నన్ను చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు పడుకునేటప్పుడు, నువ్వు మాట్లాడేటప్పుడు, నువ్వు తిరిగేటప్పుడు, నువ్వు ఆలోచించేటప్పుడు, నువ్వు ఏ పని చేస్తున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, నా దేవుడు నన్ను చూస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. అందుకని దేవుడు ఎలాగ చూస్తాడు, ఎందుకు చూస్తాడు అంటే చూడండి, 2 దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. హల్లెలూయా. దేవుడు వెతుక్కుంటున్నాడట. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి ఆయన కనుదృష్టి ఏం చేస్తూ ఉంది? లోకమందంతటా సంచారం చేస్తుంది. అంతా చూసుకుని, ఎందుకంటే తనని యథార్థంగా నమ్మేశారు, తనంటే ఇష్టపడ్డారు, తనంటే కోరిక కలిగింది నా బిడ్డలు, కాబట్టి నేను వాళ్ళని బలపరచాలని దేవుడు చూసుకుంటున్నాడట. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు ఎందుకు నీ వైపు చూస్తున్నాడు అంటే నువ్వు బలపరచబడాలి. నువ్వు ఆయన బిడ్డవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ యథార్థ హృదయంతో ఆయన్ని నమ్మావు, ఆయనే నీ దృష్టి, ఆయనే నీకు ఇష్టం, ఆయన్ని దేవుడిగా నమ్మావు, ప్రభువుగా నమ్మావు, రక్షకునిగా నమ్మావు, ఆయన బిడ్డగా నీవు ఈ లోకంలో ఉన్నావు. కాబట్టి దేవుడు నిన్ను బలపరుచుకోవడానికి నిన్ను చూస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలందరూ కూడా, దేవుడు నన్ను బలపరుస్తున్నాడు, దేవుడు నన్ను స్థిరపరుస్తున్నాడు, దేవుడు నన్ను దృఢపరుస్తున్నాడు, అందుకోసమే దేవుడు నన్ను చూస్తున్నాడు. నిన్ను చూడడంలో ఉన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, దేవుడు నిన్ను తన బలము చేత బలపరచడానికి, నువ్వు ఎక్కడా పడిపోకుండా, ఎక్కడా తొలగిపోకుండా, నీరసించిపోకుండా, కృషించిపోకుండా, బలహీనం కాకుండా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడట? బలపరచాలనుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, మీకేం తెలియజేస్తుంది అంటే దేవుడు నా మీదే చూపుంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మీదే దృష్టి పెట్టాడు. మేము ఆ రోజు హాస్టల్కి వెళ్ళినప్పుడు మా పిల్లాడి కోసం మా కళ్ళు వెతుకుతూ ఉన్నాయి. ఆఖరికి వాడే రూమ్లోనే ఉండిపోయాడు. ఆఖరికి వాడిని తీసుకొచ్చిన తర్వాత
మేము తీసుకొచ్చిన స్నాక్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా వాడి చేతుల్లో పెట్టాం. ఎందుకంటే వాడు మా కొడుకు. చాలామంది పిల్లలు అక్కడ ఉన్నారు, కానీ అందరికీ ఇవ్వలేకపోయాం. కానీ ఆ బిడ్డకి మాత్రం మేమేం చేసాం, మేము తీసుకెళ్ళిన స్నాక్స్ ఫ్రూట్స్ ఇవ్వగలిగాం. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నా ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి నా కనుదృష్టి ఏం చేస్తూ ఉంది, లోకమందంతటా కూడా సంచారం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుడి దృష్టిలో నువ్వు ఉన్నావని, దేవుని బిడ్డ ఆయన నీ వైపే చూస్తున్నాడని. ఆయన ఎందుకు చూస్తున్నాడు అంటే నీవెప్పుడూ కూడా బలపరచబడి స్థిరంగా, బలంగా, దృఢంగా, మంచిగా ఉండాలని దేవుడు నీ వైపు చూస్తున్నాడు అనే సంగతి దేవుని బిడ్డలుగా మీరు గ్రహించవలసిన వారై ఉన్నారు. హల్లెలూయా. అందరూ మీ గుండె మీద చేసి ఒక మాట చెప్పండి, యేసయ్య నన్నే చూస్తున్నాడు, యేసయ్య నన్నే చూస్తున్నాడు. అంతేకాదు నన్ను బలపరచడానికే చూస్తున్నాడు. అన్ని విషయాల్లో ఆయన బలపరుస్తాడు. ఏ విషయంలో నేను సొమ్మసిల్లిపోవాల్సిన అవసరత లేదు. డబ్బు లేదని, ఆరోగ్యము లేదని, లేకపోతే సమాధానము లేదని, ఇక ఏ రీతిగా నేను సొమ్మసిల్లిపోకుండా దేవుడు అన్నీ బాగానే ఉన్నాయి కదా అని బలపరుస్తూ ఉండడానికే దేవుడు నన్ను చూస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. ఎంత దయ దేవుని బిడ్డలారా మనం అందరం పొందాము, ఎంత కృపను మనము పొందుకున్నాము. చూడండి, లోకంలో ఎందరికో ఈ కృప లేదు. వారికి జీవం గల దేవుడు తెలియక నశించిపోతా ఉన్నారు. ఈ రోజున ఆయన బిడ్డలుగా, ఆయన రక్తం చేత కడగబడిన బిడ్డలుగా మనం అందరం దేవుడు కృపను పొందుకున్నాం, దేవుడు దయను పొందుకున్నాం. ఆయన అంటున్నాడు, ప్రతి క్షణం నీ వైపే నేను చూస్తాను. హల్లెలూయా. ఎందుకంటే ఎక్కడ నువ్వు బలహీనమైపోతావు, ఎక్కడ బలహీనమైపోతావు, ఇది లేదని, అది కొరతని, ఇది కొదువని, లేకపోతే వాళ్ళు ఇలా అన్నారని, వీళ్ళు అలా అంటున్నారని, ఈ లోకంలో వచ్చే కష్టాలు, ఈ లోకంలో వచ్చే శోధనలు, దురాత్మల వల్ల వచ్చే ఇబ్బందులు, మనుషుల వల్ల కలిగే వ్యతిరేకతలు, ఇవన్నిటి కొరకు నువ్వు ఎక్కడ బలహీనమైపోతావు, ఎక్కడ కృంగిపోతావు, ఎక్కడ దీనావస్థకి వెళ్ళిపోతావు అని దేవుడు ఏం చేసుకుంటున్నాడట, నిన్ను బలపరుచుకుంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. మన ఇంటిలో ఉన్న పిల్లల్ని మనము ఈ రీతిగా చేస్తూ ఉంటాం. మా పిల్లలు ఒక్కొక్కసారి దిగులుగా ఉన్నప్పుడు, నా పెద్ద కుమార్తె క్యాథరిన్ కూడా హాస్టల్లో చదువుకుంది. ఆమె కారుణ్యంలో చదువుకున్నప్పుడు ఆమె ప్రతిరోజు నేను ఉదయం సాయంత్రం ఫోన్ చేసేదాన్ని. ఫోన్ చేసినప్పుడు ఆమె ఏం చేసేది అంటే, ఫోన్లో నాతో మాట్లాడేటప్పుడు ఆమె స్వరములో ఒక బాధ, అమ్మా బాగానే ఉన్నానమ్మా, అమ్మ బాగానే ఉన్నానమ్మా, ఈ మాట అనగానే నా హృదయంలో ఆమె ఎక్కడ బాధపడుతుందో కానీ ఇక్కడ నాకు బాధ వచ్చేసేది. ఎందుకమ్మా అలాగా మాట్లాడుతున్నావు, అంత నీరసంగా ఎందుకు మాట్లాడుతున్నావు, ఈరోజు ఏమైంది, ఈరోజు ఎవరేమన్నారు, ఈరోజు ఏం జరిగింది అంటే, పలానా వాళ్ళు ఇలా అన్నారు, లేకపోతే వీళ్ళు అలా అన్నారు అని చెప్పినప్పుడు వెంటనే నేను బలపరచడానికి మొదలు పెట్టేదాన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే నేను బలపరిచేదాన్ని. ఆ చిన్న మాట నువ్వు ఎందుకు తీసుకుంటావు, ఆ చిన్నదానికి నువ్వు ఎందుకు ఏడుస్తావు, ఎందుకు దేవుడు నీకు లేడా, దేవుడు సహాయం లేదా, నువ్వు ప్రార్థిస్తే ఏదైనా జరగదా, ఎందుకు అలాగ కృంగిపోతున్నావని నా కూతుర్ని నేను బలపరుచుకోవడానికి ప్రయత్నం చేసేదాన్ని. దేవుని బిడ్డలారా, వెంటనే నేను చెప్పిన మాటలకి ఆమె మళ్ళీ బలం పొంది మామూలుగా మాట్లాడేది. నిజమే, మన బిడ్డల్నే మనం బలపరుచుకుంటున్నప్పుడు దేవుడు ఊరుకుంటాడా? ఆయన కూడా మనల్ని అంతకంటే గొప్పగా బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలపరుస్తాడు అనే మాటని మనము ఏదో చిన్నగా తీసుకుంటున్నాం. నీవు అస్సలు కృంగిపోకుండానే, నీలోకి చింత రవ్వంతన్నా రాకుండానే,
భయము అనేది ఒక్క క్షణమన్నా రాకుండానే, నువ్వు దిగులుతో, విచారముతో, బాధతో ఉండకుండానే దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే నిన్ను బలపరుస్తూ ఉంటాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. నీ కొరకు తల్లడిల్లే దేవుడు నీకున్నాడు. నీ కొరకు ఎదురు చూచే దేవుడు ఉన్నాడు. నీ ముఖములో చిరునవ్వు చూడాలని ఆయన ఈ లోకానికి వచ్చి నలగగొట్టబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఆయన భయంకరమైన బాధ గుండా వెళ్ళవలసి వచ్చింది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో చెబుతున్నాడు, ఆయన నీ కొరకు ఎంత విరగగొట్టబడ్డాడు, ఎంత బాధ నొందాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూస్తే ఆయన ఎంతగా నలగగొట్టబడ్డాడు అంటే ఆ బాధనంతా ఆయన మింగడానికి కారణం ఏంటంటే నీ నోటి నిండా నవ్వు పెట్టడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే యోహాను సువార్త 16వ అధ్యాయంలో అంటున్నాడు, మరలా చెబుతాను సంతోషించండి, మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలని మీరు అడగండి, నేను మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. మన ముఖాల్లో నవ్వు చూడాలి, మన స్వరములో ఆనందం ఆయన చూడాలని నిన్ను బలపరచడానికి దేవుని కన్ను నీ మీద ఉంది. ఇంకా దిగులేంటి చెప్పండి? ఇంకా చింత ఎందుకు మీకు? పక్క పక్క నవ్వుతూ ఉండేలాగా దేవుడే నిన్ను బలపరుస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. దేవుని బిడ్డలారా, దేవుడు బలపరిచే దేవుడుగా ఆయన కన్ను నీ మీదే ఉంచబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని కన్ను నా మీద ఉంది. ఆయన నన్ను ప్రతి పరిస్థితిలో బలపరిచి లేవనెత్తుతాడు. అందుకనే కీర్తనాకారుడైన దావీదుకి ఈ విషయం తెలిసి 30వ కీర్తనలో అంటున్నాడు, రాత్రి నాకు ఏడుపు వచ్చినా ఉదయానికి ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. ఈ మధ్యలో ఏమైంది చెప్పండి? దేవుడే దిగి వచ్చి ఆయన మీద చెయ్యి పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా కుమారుడా, నా కుమార్తె, ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు దిగులుగా ఉన్నావు? ఎందుకు దీని గురించి నువ్వు విచారిస్తున్నావు? అవన్నీ నేను తీసివేయలేనా? నీ కార్యాలన్నీ నేను సఫలం చేయలేనా? నీ ప్రార్థనలకి నేను జవాబిచ్చేవాడిని కదా అని దేవుడు మనల్ని బలపరుస్తాడు. కాబట్టి మనకొచ్చిన విచారాలు అమాంతంగా కొట్టివేయబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్న మనము ఎప్పుడు ఆయన దీవెనలో, ఆశీర్వాదములో పాలివారం అవుతాము అంటే చూడండి, ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనం చదవమ్మా. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచి తిని కదా. నన్ను చూచేవాణిని నేను ఇక్కడ చూచాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం చేయవలసిన ఒక పని ఉంది. మనల్ని చూచే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని హక్కున చేర్చుకుని ప్రేమిస్తున్న మన తండ్రి మనకున్నాడు. అయితే ఆయన యొక్క పరిపూర్ణ దీవెనలో నీవెప్పుడు ప్రవేశించగలవు అంటే నన్ను చూచే దేవుణ్ణి నేను చూస్తున్నాను. నన్ను చూచే దేవుణ్ణి ఏం చేస్తున్నాను? నేను చూస్తున్నాను. ఇది నీ అనుభవమై ఉండాలి. హగరు మనకందరికీ తెలుసు, శారా దాసిగా మనకి పరిచయం అవుతుంది. తరువాత ఆమె అబ్రహాముకి ఇవ్వబడింది శారా ద్వారా. తరువాత శారా ఆమెను బాధించడం మొదలుపెట్టింది. ఇక నేను ఇక్కడ బ్రతకలేను, నాకెవ్వరూ లేరు అనుకుంటూ ఒంటరిగా పారిపోవడానికి మొదలుపెట్టింది. ఆ సమయంలో ఏమైంది అంటే ఆమె బాధపడుతున్న సమయంలో దేవుని దూత ఆమెను దర్శించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హగర్ ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఎక్కడికి పోతున్నావు? నీ యజమానురాలి దగ్గర అణిగిమణిగి ఉండు. ఒక కాలం వస్తుంది, ఒక మంచి కాలాన్ని నువ్వు చూడబోతున్నావు. నీ జనం విస్తారంగా విస్తరించబోతున్నారు. నీ జనములో నుండి అనేక రాసులు రాబోతున్నారు. ఈ మాట అంతా వినినప్పుడు ఆమె ఒక మాట చెబుతుంది, ఇక్కడ
నన్ను చూచే దేవుణ్ణి నేను చూచాను అని బెయర్ లహాహి రోహి అనే పేరుని అక్కడ దేవుడికి పెట్టింది. దేవునికి స్తోత్రం. నిజమే, ఈ సంవత్సరం అంతా నువ్వు ఎక్కడ కూర్చున్నా, ఏం చేస్తున్నా, ప్రతి నిమిషం నీ కన్ను రెప్ప వేసి తీసే లోపులోనే దేవుడు నేను చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిన్ను బలపరుస్తూనే ఉన్నాడు. అయితే నీవేం చెయ్యాలి అంటే నిన్ను చూచే దేవుణ్ణి నువ్వు చూడాలి. ఆమె జీవితం అద్భుతంగా మారిపోయింది. అప్పటి వరకు ఆమె ఒక దాసి. అబ్రహాము శారాలు చెప్పు చేతల్లో జీవించవలసిన ఒక వ్యక్తి, తనకంటూ ఏమీ లేని ఒక అనామకురాలు, ఎంతో కష్టజీవి. ఆశీర్వాదం అంటే ఏంటి, దీవెన అంటే ఏంటి అనేది తనకు తెలీదు. అదంతా వాళ్ళ యజమానులది. తనకంటూ ఏమీ లేదు అని ఒంటరిగా నిలబడిపోయిన మహిళ. కానీ ఒక్క రోజులో ఆమె చరిత్రే తలక్రిందులైపోయింది. హల్లెలూయా. కారణం ఏంటి అంటే తనని చూచే దేవుణ్ణి తను చూచింది. ఆయన దేనికి అంటున్నాడంటే అది ఎప్పుడు జరిగింది అంటే ఆహగారి జీవితంలో తన్ను చూసిన దేవుణ్ణి తాను చూడగలిగింది. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. నీ జీవితంలో ఉన్న వేదన, నీ జీవితంలో ఉన్న బాధ, నీ జీవితంలో ఉన్న దుఃఖానికి దేవుని బిడ్డలారా దేవుని దగ్గర ఒక ముగింపు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ దుఃఖాన్ని నాట్యంగా చేసే దేవుడు, నీకు బూడిదకు ప్రతిగా పూదండ ఇచ్చే దేవుడు, ఆయన రెక్కలలో ఆరోగ్యం చేత నిన్ను నింపే దేవుడు, నీకు నీ నిందని కొట్టివేసే దేవుడు, నీ అవమానాన్ని తీసివేసే దేవుడు, ఎక్కడ తోకగా ఉన్నావో అక్కడే తల పైకెత్తే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిస్థితి అంతా మార్చబడబోతుంది, నీ స్థితి అంతా మారిపోబోతుంది. ఇప్పుడు ఉన్నట్టుగా దేవుని బిడ్డ ఇక ముందు నువ్వు ఉండబోవు. ఇప్పుడు ఉన్నట్టుగా నీవు ఉండబోవు. నీ పరిస్థితి అంతా కూడా ఒక ఆనందకరమైన పరిస్థితిగా మారబోతుంది. ఎప్పుడు హగరు జీవితంలో ఈ అద్భుతం జరిగింది అంటే తన్ను చూచిన దేవుణ్ణి తాను చూస్తుంది. హల్లెలూయా. ఈ రోజున ఒక దేవుని బిడ్డగా మీరు ఏం చేయాలి అంటే మిమ్మల్ని చూస్తూ ఉన్న దేవుణ్ణి మీరు కూడా ప్రతి క్షణం చూడగలగాలి. హల్లెలూయా. అన్ని పరిస్థితులు తనకి వ్యతిరేకంగా ఉన్నాయి. శారా గారు భయంకరంగా కొడతా ఉంది. అబ్రహాము నాకు తెలియదు అని చేతులు ఎళ్ళబెడతా ఉన్నాడు. ఈ పరిస్థితిలో దేవుడు అంటున్నాడు, నువ్వు నీ లోపల నుండి రాజులు రాబోతున్నారు, నువ్వు పెక్కుచనం కాబోతున్నావు, నువ్వు గొప్ప స్థితిలో ఉండబోతున్నావు. ఇది ఎందుకు జరిగింది అంటే తాను దేవుణ్ణి చూచింది. హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డగా నీవు ప్రతిదినం చేయవలసిన ఒక పని ఏంటి అంటే నిన్ను చూచే దేవుణ్ణి నీవు చూడడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. నీ కన్నులు పైకెత్తగలిగితే, నీ కన్నులు పైకెత్తగలిగితే, అబ్రహాముకి దేవుడు తనను వెంబడించిన తరువాత ఇదే అనుభవాన్ని నేర్పిస్తున్నాడు. అబ్రహాం, నీ కన్నులు పైకెత్తు, ఆకాశాన్ని చూడు, తూర్పు చూడు, ఉత్తరం చూడు, దక్షిణం చూడు, పడమర చూడు, నువ్వు ఏం చూస్తున్నావు అదంతా నీకు ఇచ్చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశ నక్షత్రాలను చూసావా, అలాగే నీ సంతానం ఉంటారు. చూడడము అనే అనుభవాన్ని అబ్రహాముకి దేవుడు నేర్పించాడు. అందుకనే బలిపీఠం మీద ఉన్న కొడుకు కనబడటం లేదు, పొదలో ఉన్న పొట్టేలు కనబడతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఒక అద్భుతాన్ని పొందుకున్నాడు అతను. తన కొరకు, తన కొడుకు కొరకు బలి అయ్యే ఒక పశువుని, బలి పశువుని అక్కడ సంపాదించుకోగలిగాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలారా మనం అందరం కల్వరి సిలువను చూడాలి. కల్వరి సిలువను నిదానంగా చూచే ప్రతి నరుడికి జీవం, ఆశీర్వాదం. హల్లెలూయా.
పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వెంతో కృపగలవాడవయ్యా. నీ ప్రజలు నీ తట్టు తిరుగుదురుగాక, నిన్నే చూచెదరుగాక, నీ దీవెనలు పొందుకొందురుగాక. ఆశీర్వదించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. డాక్టర్ థామస్ గారి కలము నుండి క్రొత్తగా విడుదల చేయబడిన హెబ్రీ గ్రంథ వ్యాఖ్యాన పుస్తకం అందుబాటులో ఉన్నవి. ఈ పుస్తకం కావలసిన వారు 200 రూపాయలు రుసుము చెల్లించి పొందగలరు. కొరియర్ లేదా పోస్టల్ రుసుము ఉచితం. సంప్రదించుటకు మా ఫోన్ నంబర్స్ 9494940072 మరియు 9494940073. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.